శాంతి. ఈరోజుటి మురళి తారీఖు నవంబర్ 12, 2025. ఈరోజు తండ్రి తెలియచేస్తున్నారు, మధురమైన పిల్లలు, మీరు ఈ డ్రామా ఆటను గురించి తెలుసుకున్నారు కనుక కృతజ్ఞతలను తెలపవలసిన అవసరం కూడా లేదు. ప్రశ్న: సేవాధారి అనగా సర్వీసబుల్ పిల్లల్లో ఏ అలవాటు ఏ మాత్రము ఉండరాదు. జవాబు: యాచించు లేక ప్రార్థించు అలవాటు ఉండరాదు. మీరు తండ్రి నుండి ఆశీర్వాదాలు, కృప మొదలైనవి వేడుకోవలసిన అవసరం లేదు. మీరెవ్వరి నుండి ధనాన్ని కూడా అడిగేందుకు వీలు లేదు. యాచించడం కంటే మరణించటం మేలు. మీకు తెలుసు, డ్రామా ప్లాన్ అనుసారంగా కల్పక్రితము ఎవరైతే బీజాన్ని నాటారో వారే మళ్ళీ నాటుతారు. ఎవరైతే తమ భవిష్యత్తులో ఉన్నత పదవిని పొందవలసి ఉంటుందో వారు తప్పకుండా సహయోగులుగా అవుతారు. సేవ చేయడం మాత్రమే మీ కర్తవ్యం. మీరు ఎవ్వరినీ ఏమీ కోరరాదు. భక్తిలో కోరడం జరుగుతుంది, జ్ఞానంలో ఉండదు. పాట: నాకు ఆశ్రయమును ఇచ్చువారు. మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాత్పిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్: వికర్మల నుండి రక్షించుకునేందుకు ఈ శరీరంలో ఉంటూనే అశరీరిగా అయ్యే పురుషార్థం చేయాలి. శరీర విస్మృతి కలిగేలా స్మృతి యాత్రలో ఉండాలి. సెకండ్ పాయింట్: జ్ఞాన మథనం చేసి ఆస్తికులుగా అవ్వాలి. మురళి ఎప్పుడూ మిస్ చేయరాదు. తమ ఉన్నతి కొరకు డైరీలో స్మృతి చార్టును నోట్ చేయాలి. వరదానము: ఆత్మిక శక్తిని ప్రతి కార్యంలో ఉపయోగించి యుక్తియుక్త జీవన్ముక్త భవ. ఆత్మిక శక్తిని ప్రతి కర్మలో ఉపయోగించి యుక్తియుక్త జీవన్ముక్త భవ. వివరణ: ఈ బ్రాహ్మణ జీవితం యొక్క విశేషతయే ఆత్మీయత. ఈ ఆత్మీయత శక్తి నుండే స్వయాన్ని లేక అందరినీ పరివర్తన చేయగలరు. ఈ శక్తి ద్వారానే అనేక ప్రకారాల దేహ బంధనాల నుండి ముక్తి లభిస్తుంది. కానీ యుక్తియుక్తంగా అయ్యి కర్మల్లో లూజ్గా అయ్యేందుకు బదులు ఆత్మిక శక్తిని ఉపయోగించండి. మనస, వాచ మరియు కర్మణ మూడింటిలో ఆత్మీయత శక్తి జతజతలో అనుభవం అవ్వాలి. ఎవరైతే మూడింటిలో యుక్తియుక్తంగా ఉన్నారో వారే జీవన్ముక్తులు. స్లోగన్: సత్యత యొక్క విశేషత ద్వారా ఖుషి మరియు శక్తిని అనుభవం చేస్తూ నడవండి. అవ్యక్త సూచన: అశరీరి మరియు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. ఇప్పుడు ఏ పరిస్థితులు వస్తున్నాయో, ఇక ముందు ఏ పరిస్థితులు వస్తాయో వాటిలో విదేహీ స్థితి యొక్క అభ్యాసం చాలా అవసరం. అందువలన ఇతర అన్ని విషయాలను వదిలేసి ఇదైతే జరగదు కదా, ఇదైతే జరగదు కదా, ఏమవుతుంది, ఇలాంటి అనేక ప్రశ్నలను వదిలేయండి. ఇప్పుడు విదేహీ స్థితి యొక్క అభ్యాసాన్ని పెంచండి. విదేహీ పిల్లలపై ఏ పరిస్థితి కానీ ఏ ఆందోళన కానీ ప్రభావాన్ని చూపించలేదు. అచ్చా. ఓం శాంతి.